ప్రీవియస్ వీడియోకి కంటిన్యూషన్. ప్రీవియస్ వీడియోలో బంగారంతా చూయించేసా. ఇప్పుడు వాటిని మనీ కింద కన్వర్ట్ చేసి మనీ చూయించా. హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు వర్ధిల్ ఐడియాస్. కొన్ని మనం అచీవ్ చేసినప్పుడు మనని ఎదుటి వాళ్ళు పొగడాల్సిన అవసరం లేదు. మన పనిని చూసి మనమే పొగడాలి. మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్‌ని మనమే డెవలప్ చేసుకోవాలి. ఇప్పటివరకి నేను చేసిన ప్రతీదీ రైట్. 110% రైట్. ఇది అందరికీ రైట్ అవ్వాలనే రూల్ లేదు. అందరికీ రాంగ్ అవ్వాలనే రూల్ లేదు. ఒక మదర్‌గా నేను చాలా సక్సెస్ అయ్యాను. నన్ను నమ్మి మా ఇంటాయన ఇచ్చిన ఇలాంటి ఒక అమౌంట్‌ని నేను గోల్డ్ కింద కన్వర్ట్ చేశాను. దాన్ని మళ్ళీ డబ్బు కింద కన్వర్ట్ చేశాను. ఎందుకంటే ఎప్పటికైనా చాలా ఎర్లీగా నా పిల్లలు 10 సంవత్సరాలు దాటేలోపు సొంతిల్లు కొనాలనేది నా కల. ఈరోజు దాన్ని ఎగ్జాక్ట్‌గా నిరూపించాను. చేశాక అందరం చెప్తాం కదా! అవును ఇది ఇలా అదే అలాగే చేద్దామని. మా ఫ్యామిలీలో అందరికీ చెప్తుండే నా కూతురికి 10 ఇయర్స్ లోపే నేను ఇల్లు కొనాలి. అప్పుడే నేను లైఫ్‌లో సక్సెస్ అయినట్టు. యెస్, నేనిప్పుడు సక్సెస్ అయ్యాను. ఇలాంటి ఒక అడుగేస్తుంటే ఇది ఎంత కరెక్ట్ అయినా మననందరూ సపోర్ట్ చేయాలని రూల్ లేదు. మననందరూ వ్యతిరేకించాలని రూల్ లేదు. ఎవరి ఇష్టం, ఎవరి డెసిషన్ వాళ్ళు చెప్తారు. కానీ ఒక అమ్మగా నా పిల్లల కోసం ఏది రైట్, ఏది రాంగ్, నేనేం చేస్తే అనేది నాకు 100% నాకు అవగాహన వచ్చాకే నేను ఇది చేశాను. ఇలాంటి పనులు చేసేటప్పుడు 100 చేతులుంటాయి మనల్ని కిందికి లాగడానికి. కానీ ఈ విషయంలో నన్ను పైకి లాగడానికి మా ఆయన ఒక్క చెయ్యి సరిపోయింది. నన్ను తీసి అమాంతం ఎత్తుకు ఎగరేయడానికి. ఎన్నో సార్లు చెప్పాను. వాట్సాప్ స్టేటస్‌లో, ఏదో హ్యాపీ మూమెంట్‌లో. ఇప్పుడు మీ అందరి సమక్షంలో చెప్తున్నా. థ్యాంక్ యూ ఫర్ చూసింగ్ మీ యాజ్ యువర్ లైఫ్ పార్ట్నర్ అని చెప్పాలనిపిస్తది, అరవాలనిపిస్తది. ఎందుకంటే హస్బెండ్ అనేవాడు. మా ఆయన అయినా సరే ఏ విషయంలో నాతో నడవలేదు. చాలా ప్రూవ్ చేసుకోవాల్సొచ్చేది. కానీ ఈ విషయంలో మాత్రం టక్కుమని నా ఆలోచన విని, ఈ ఒక్క మాట కూడా ఏమనకుండా, నన్ను వ్యతిరేకించకుండా నాతో ఏకీభవించినందుకు ఈ విజయం అనమాట. యెస్, నేను గెలిచాను. నా గెలుపు ఎవ్వరు ఒప్పుకోకపోయినా ఒక అమ్మగా నా గెలుపుని నేనే ఒప్పుకున్నా. నా గెలుపుని నా పిల్లలు ఒప్పుకున్నారు. నా గెలుపుని మా ఇంటాయన ఒప్పుకున్నాడు. చాలు, నేను బ్రతుకుతుంది నా లైఫ్‌లో ఏదైనా ముఖ్యమైన ఒక ముగ్గురు వ్యక్తులు ఉన్నారంటే నా పిల్లలు, మా ఆయన. వీళ్ళకి నేనైతే కరెక్ట్‌గా ఏ టైంలో ఏ న్యాయం చేయాలో అది న్యాయం చేశాను. చాలు, నా లైఫ్‌లో కొన్ని ఇయర్స్ నేను లగ్జరియస్‌గా గోల్డ్ పెట్టేసుకున్నా. నేను ఎంత అనుభవించాలో అంత అనుభవించుకున్నా. ఇప్పుడు నా పిల్లల్ని సెటిల్ చేయడం నాకు ఇంపార్టెంట్. ఎన్ని డబ్బులున్నా చిన్నగా ఏ కాయిన్‌లో అయినా ఎన్ని డబ్బులున్నా దానికి సరిపోను గోల్డ్ కొనగలం. కానీ ఇంతే అమౌంట్ ఉంటే కొనేది ఇల్లొక్కటే. ఇవాళ నేను అది అచీవ్ చేశాను. చాలా పొగిడేసుకున్నా నా గురించి. యెస్, ఇక్కడ అనుకోగానే సడన్‌గా తీసుకున్న ఇల్లు చాలా బాగా టర్న్ అవుట్ అయింది. చాలా హ్యాపీగుంది. నా పిల్లల కోసం నిజంగా ఇవాళ నేను ఒక అమ్మగా ఒక ఫీల్ అయిపోయాను. ఇంతమందిలో నేను కూర్చొని ఇంత హ్యాపీ మూమెంట్ డబ్బులు లెక్క పెట్టిస్తున్నా. ఆ చెక్కుల మీద సైన్ చేస్తున్నాం. ఎన్నో చేస్తున్నాం. దీనంతటికి హస్బెండ్ అనే ఒక మెటీరియల్ మనకి చాలా కోఆపరేట్ చేస్తే చాలు. ఇదే జరిగింది. నాకిప్పుడు అనిపిస్తుంది లైఫ్‌లో ఇంకా దేనికి ఎగనెస్ట్‌గా మారిపోయినా మా హస్బెండ్ పర్వాలేదు. నాకైతే ఈ విషయంలో ఏకీభవించినందుకు నిజంగా నా పిల్లల్ని చూస్తుంటే నాకిప్పుడు కరెక్ట్‌గా వాళ్ళ అమ్మ అని నన్ను పిలుస్తూ, నన్ను ప్రతి నిమిషంలో నన్ను ప్రౌడ్‌గా చేసే పిల్లల రుణం ఇప్పుడు తీర్చుకోవాల్సొచ్చిందని. అవును, నిజంగా మన లైఫ్‌లో మనల్ని అమ్మ, నాన్నగా మనల్ని వాళ్ళు నమ్ముతారు. వాళ్ళ లైఫ్‌ని మనం సెటిల్ చేసే వరకి వాళ్ళకి మనం రుణపడి ఉన్నట్టే. సో, ఇవాళ ఆ టైం వచ్చింది అనిపించింది. ఇక్కడ చూసారా ఎన్ని కట్టలు. ఇవే కాదు, ఇంకా కొన్ని కట్టలు, చెక్కులు ఇవన్నీ ఈ బంగారు రూపంలోనే వచ్చాయంటే నిజంగా తలుచుకుంటే నాకు నిజంగా ఏ ఎనర్జీ నన్ను ఇంత బూస్ట్ చేసిందో నాకు తెలీదు. నేను అనుకున్న ఈ ఇల్లు, ఒకవేళ నేను ఈ ఇల్లు కొనే కాన్సెప్ట్ ఏదైనా మా వాళ్ళకి చెప్తే అందరూ హ్యాపీగా దీన్ని స్వాగతిస్తారని. కానీ ఫస్ట్ నేను అనుకోని నా వల్లే నాకు చాలా ఎగనెస్ట్‌గా మారిపోతారని అస్సలు అనుకోలేదు. నిజంగా ఈ ఇల్లు అనే విషయంలో నేను నా ఓన్ ఫ్యామిలీని గూడా చాలా యాంగిల్స్, చాలా షేడ్స్ ఇవన్నీ చూశాను. ఇదంతా నా లైఫ్‌లో ఒక లెసన్. ఎందుకంటే ఈ ఒక్క ఇల్లుతోనే నా జీవితం అయితే ఖచ్చితంగా ఆగిపోలేదు. ఇంకా నేను ఎ ఎక్కాల్సిన మెట్లు, దిగాల్సిన మెట్లు ఎన్నో ఉండొచ్చు. నా లైఫ్‌లో ఇంకా చాలా ఒడిదుడుకులున్నాయి.
బట్ అన్నిటికీ నేను మెంటల్‌గా నా మైండ్‌ని మోటివేట్ చేసుకునే టైం వచ్చింది. వీటన్నిటికి ఒక ఎక్స్‌పీరియన్స్ వచ్చింది. నాకు ఏది ఊరికే రాలేదని చాలా సార్లు చెప్తున్నా. నాకు ఈ అనుభవం కూడా ఊరికే రాలేదు. ఇన్ని డబ్బులు పోస్తేనే వచ్చింది. దేనికైనా ఈ ఇల్లుతో పాటు నేను ఒక గొప్ప అనుభవం నేర్చుకున్నా. ఏదైనా గొప్ప పని చేసేటప్పుడు ఏ అందరూ మనతో ఉన్నారని ఒకసారి భ్రమపడతాం. లేదంటే ఎవ్వరు మనతో లేరు అని ఫీల్ అవుతాం. కానీ నా బ్రెయిన్ ఇప్పుడు న్యూట్రల్‌గా మారిపోయింది. నాతో ఎవరున్నారు? నాతో ఎవరు లేరు? నా మైండ్ ఎంత నాకు సపోర్ట్ చేయగలుగుతది? నేను ఎంతవరకి నేను ఏ పని చేస్తే నెగ్గుకు రాగలను అని చాలా కాన్ఫిడెంట్ నాకు నింపింది. నిజంగా సొంతిల్లు అనేది మనం ఉండడానికి ఒక షెల్టరే కాదు. మనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇచ్చేది. మనకు మెంటల్‌గా బూస్ట్ అసలు ప్రతి ఒక్కటి గోల్డ్ గూడా నిజంగా ఒక బెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్. అది ఉన్నన్ని రోజులు ఒక ధైర్యం ఉండేది. మనం పడ్డా, లేసినా, ఉన్నా, తిన్నా, ఏదన్నా కావాలన్నా నిజంగా అదుంటే ఒక గొప్ప బలముండేది. అది తీసేసాక ఒక చిన్న రిగ్రెట్. ఇప్పుడు సడెన్‌గా నాకనిపిస్తది సడెన్‌గా ఏదన్నా అయినా ఇప్పుడు కొన్ని రోజులు మనం కన్‌ఫ్యూజ్ అయిపోవాల్సిందే. మనకింక సోర్స్ ఏం లేదు అని. కానీ రాను రాను దాన్ని కూడా అలవాటు చేసేసుకున్నాము. ఇప్పుడు ఇంకేమవుతదిలే ఇంతకంటే ఎక్కువేం గాదు అని నిజంగా చాలా చూసా, చాలా విన్నా, చాలా విసిగిపోయా. నేను వినను అనుకున్న మాటలన్నీ ఈ ఇల్లు అనే విషయంలో ఈ జర్నీలో చాలా విన్నా, చూడను అనుకున్నయన్నీ చూసా. చాలా చాలా నిజంగా మనము ఇలాంటి ఒక డెసిషన్స్ తీసుకునే గట్సే గాదు. ఎన్నో మాటలు పడాల్సిన స్ట్రెంత్ మనకు కావాలి. అనాల్సిన ధైర్యం మనకు రావాలి. నిజంగా చాలా చేశాను. ఈ ఇల్లు ఎండ్ ఆఫ్ ది టైమ్ నేనైతే చాలా అలసిపోయాను. ఎన్నెన్నో కానీ లైఫ్‌లో ఇవన్నీ ఉండాలి. ఈ మూమెంట్ చాలా ప్రౌడ్‌గా నేను ఆకాశాన్నెళ్ళి టచ్ చేసి కిందికొచ్చేసాను. నేను నిజంగా ఒక అమ్మగా గెలిచాను. నేను చాలా చాలా సక్సెస్ అయిపోయాను. నా కూతురికి రీసెంట్‌గా 10థ్ బర్త్‌డే కంప్లీట్ అయింది. ఈ 10థ్ బర్త్‌డే కంప్లీట్ అయిపోయేలోపే నేను ఏదో ఒకటి చేయాలి అనేది నా కల. ఫైనల్లీ నేను దాన్ని అచీవ్ చేసేసాను. ఇదంతా ఎంత మెమరీగా ఇదంతా స్టోర్ చేసుకున్నాను. అలా అడ్వాన్స్ ఇచ్చాక 2, 3 డేస్‌కి ఇంటికొచ్చాను. వచ్చి ఇక్కడ ఇదంతా చూసుకుంటున్నాము వర్క్ ఎలా జరుగుతుందని. ఇప్పటివరకి ఇదొక టాస్క్. ఇప్పటి నుంచి మిగతా డబ్బులు చూడాలి, ఇల్లును కన్‌స్ట్రక్షన్ ఎలా అవుతుంది ఇవన్నీ చూసుకోవాలి. ఇక్కడ ఇంకా చిన్న చిన్న డిస్కషన్స్ అవన్నీ జరుగుతున్నాయి. నా కూతురి బర్త్‌డేలోపు ఇల్లు తీసుకున్నాము, అడ్వాన్స్ ఇచ్చాము. కానీ మా వర్ధిల్ బర్త్‌డేలోపు గృహప్రవేశం చేయాలన్నది నా ఇంటెన్షన్ అనమాట. దానికోసమే చాలా చాలా ఫైట్ చేశాను. వీళ్ళతో మాట్లాడుతూ లేబర్ కరెక్ట్‌గా రావాలి, నాకు ఈ టైంకి వర్క్ అవ్వాలని వాళ్ళకు గుచ్చి గుచ్చి గుర్తు చేస్తూ ఫైనల్లీ నేను అనుకున్నది అనుకున్నట్టు ఏదైనా చేయగలిగానంటే అది ఇల్లు విషయమే అనమాట. ఏ విషయంలోనైనా నిజంగా ప్రకృతి ఎగనెస్ట్‌గా మారిపోయేది. ఈ టైంలో మాత్రం నా పంతంతో, నా పట్టుదలతో ఆ ఎగనెస్ట్‌గా మారిన దాన్ని గూడా నాకు కన్వీనియంట్‌గా మార్చుకొని నేనైతే ఒక చక్కటి ఇల్లు తీసుకొని అందులోకైతే గృహప్రవేశం చేసేసాను. నిజంగా ఎంత ఎప్పుడో జరుగుతది. కొన్ని సంవత్సరాల తర్వాత జరుగుతది. లేకపోతే నేను చేయలేను, నా పిల్లలు జేస్తారు అనుకున్నదంతా ఇంత చిన్న చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు కరెక్ట్‌గా నేను అనుకున్న టైంలో దీన్ని కంప్లీట్ జేయడం చాలా చాలా హ్యాపీగా ఉంది. ఇక అమౌంట్ అడ్వాన్స్ ఇచ్చేసాం. ఇప్పుడు ఇంకా రోజొచ్చి ఇల్లు చూసుకోవడం మొదలుపెట్టాం. ఈ ఇల్లు అన్నప్పటి నుంచి గూడా మళ్ళీ గృహప్రవేశం వరకు ఒక చిన్న సైజు సినిమా లెవెల్‌లో జరిగింది. నాకు ఎక్కువ వీడియో తీయడం అలవాటు లేదు కాబట్టి నేను చాలా కొన్ని కొన్ని క్లిప్సే తీసుకున్నా. ఇప్పుడు 20,00,000 ఇచ్చాక నేను ఫస్ట్ టైమ్ ఇంట్లోకొచ్చాను. ఇల్లంతా చూసుకుంటున్నా. నేను శేఖర్‌తో చెప్తున్నా ఇల్లు చూసినప్పుడు అలాగే ఉంది. మనం ఇప్పుడు అడ్వాన్స్ ఇచ్చినంక ఇలాగే ఉంది. ఇదంతా పనులు ఎప్పటిలోపు కంప్లీట్ అయిపోవాలి. అప్పుడు నేను చూసినప్పుడు మేబీ నవంబర్ 10థ్, 11థ్ ఆ మూమెంట్‌లో నేను చూస్తున్నా. సారీ అక్టోబర్ 10థ్ ఆ టైంలో చూస్తున్నా. కానీ నవంబర్ 15థ్ వరకి ఇదంతా ఒక ఇల్లు అయిపోవాలి. మేము గృహప్రవేశం కూడా చేయాలి. అసలు ఇది పాసిబిలిటీ అవుతదా? కాదా? అని ఇంకా ఇదొక టెన్షన్. మధ్యలో మధ్యలో బీభత్సమైన వర్షాలు. అసలు ఒక 4, 5 డేస్ వర్క్ ఆగిపోవడము. అమ్మమ్మమ్మ! మామూలు టెన్షన్ కాదు. ఎందుకంటే కార్తీక మాసం నా లైఫ్‌లో చాలా సెంటిమెంట్. ఏది జరిగినా ఆ మంత్‌లోనే జరుగుతది. అప్పుడే జరిగిపోవాలి అనేది నా ఇంటెన్షన్. ఇది అక్టోబర్, నవంబర్ గనక గృహప్రవేశం టైం దాటిపోయిందంటే, ఇంక నేనసలు ఈ ఇల్లు కొన్నా నాకింత సాటిస్ఫాక్షన్ ఉండదు. ఇది ఖచ్చితంగా నవంబర్ లోపే గృహప్రవేశం కావాలి అని
నేను పడ్డ తిప్పలు మామూలు తిప్పలు కాదు. ఫోన్ చేతిలో పెట్టుకుంటే ఇవన్నీ కావు. సీరియస్‌గా ఈ పనే కావాలని చెప్పి నేను పడ్డ తిప్పలు మామూలు కాదు. ఇంకా బ్రోచు మా దగ్గరే ఉంది. ఇంకా దాని బర్త్‌డే కూడా వచ్చింది. దాని బర్త్‌డేని మేము ఇంట్లోనే హ్యాపీగా సెలబ్రేట్ చేసేసాం. నేను చెప్తున్నాను ఎంత హ్యాపీగా ఉన్నా, ఎంత హ్యాపీగా ఉన్నా హ్యాపీ, హ్యాపీ, హ్యాపీ అని. ఇక్కడ చూసారా? ఇది చూసాక ఇక్కడి నుంచి డైరెక్ట్ మేము మంచాలు, పరుపులు చూడటానికెళ్ళాము. నిజంగా అప్పుడు చేతిలో రూపాయి లేదు. జస్ట్ క్యాజువల్ ఒక ఐడియా రావడం కోసమే ఎళ్ళాము అప్పుడు గూడా. ఈ మంచాన్ని గుర్తుపెట్టుకోండి. తర్వాత మాట్లాడుకుందాం. ఇంకా ఫైనలీ ఇంకొకసారొచ్చి గోల్డ్ అయితే అమ్మేసే డే వచ్చింది. అందరూ చెప్పారు ఒక పుస్తెల తాడైనా ఉంచుకోవచ్చు, చేతికి రింగ్స్ అయినా ఉంచుకోవచ్చు, కమ్మలైనా ఉంచుకోవచ్చని. నేనైతే ఇప్పుడు కంప్లీట్‌గా జీరో అయిపోయాను. అప్పుడు నేను కొంచెమే గోల్డ్ అమ్మాను. కొంచెమే మిగిలించుకున్నాను. అప్పుడు మీకు చూయించిన గోల్డ్ తర్వాత ఇంకొక 10-11 తులాలుంటది గోల్డ్. ఇదంతా తీసుకొచ్చి హైదరాబాద్‌లో అమ్మేశాను. ఈ టైంలో నేను చాలా విసిగిపోయాను. చాలా అలసిపోయాను. నాకెక్కడికైనా ఎళ్లి రిలాక్స్ అవ్వాలనిపిస్తుంది. కానీ ఎక్కడికెళ్ళినా లైఫ్ రియలైజేషన్ ఏంటంటే మన ఇంటికి మించిన ప్రశాంతం, అక్కడ మించి హ్యాపీనెస్ అస్సలుండదు. ఇక్కడ అన్నీ తీసాక చూసారా ఇంత వెయిట్ ఉండే. మళ్ళీ గోల్డ్ అమ్ముకొని, పిల్లల్ని తీసుకొని ఇంటికెళ్ళిపోతున్నా. ఇప్పుడు నా లైఫ్ జీరో. మళ్ళీ ఇప్పుడు నేను ఏం స్టార్ట్ చేసినా ఇంత ముందుకున్న ఎనర్జీతోనే స్టార్ట్ చేయాలి. అంతకంటే గొప్ప ఎనర్జీ వచ్చిందేంటంటే నాకు సొంత ఇల్లు వచ్చేసింది. ఇక్కడ నా కూతురు బర్త్‌డే. నా కూతురికి రెయిన్బో కేక్ అంటే చాలా ఇష్టం. తను ఇష్టంగా ఇదే కేక్ కావాలి. ఆ కేక్ ఇలాగే ఉండాలి అని తను స్పెషల్‌గా కస్టమైజ్ చేయించుకుంది. తనకెందుకో తన ఫోటో ఇలా ఉండాలి. కేక్ కూడా ఇదే కలర్‌లో ఉండాలి. తన బర్త్‌డే డ్రెస్ కూడా ఇలాగే ఇదే కలర్‌లో ఉండాలని చాలా చాలా హ్యాపీగా సెలెక్ట్ చేసుకుంది. ఇక్కడ మేము నలుగురం కలిసి నా కూతురికి కేక్ కట్ చేస్తున్నాం. ఎంత హ్యాపీ మూమెంట్. ఎంత హ్యాపీ మూమెంట్స్ అన్నీ ఇలా కళ్ళ ముందు ఎవ్వరు లేరు. ఈ ఆనందాన్ని ఇంతగా పంచుకోవడానికి నిజంగా నా నోట్లోంచి మాట రావడానికి అప్పుడు నాకెవ్వరు సపోర్టివ్‌గా కనపడలేదు అంటే అసలు ఆ మాటలు అవన్నీ నన్ను ఒక చెవిటి, గుడ్డి, మూగ అన్నట్టు అయిపోయింది. ఇక్కడ చూసారా బర్త్‌డే అయిపోయింది. ప్రోచునైతే హాస్టల్‌కి పంపించేసాను. ఇక్కడొచ్చి ఇంకా పని వర్క్ స్పీడ్ అవ్వాలి. ఇంక ఇవన్నీ వర్క్ వన్ బై వన్, వన్ బై వన్ జరుగుతూ వస్తుంది. ఇవన్నీ నాకొక మెమరీస్. నా ఇల్లు బిఫోర్, ఆఫ్టర్ ఎలా ఉంది చూసుకోవడానికి. ఇవన్నీ జరుగుతున్నాయి. ఓ పక్క వర్షం బీభత్సం తెలుసా అసలు. ఒక టైంలో ఈ గృహప్రవేశం ఆగిపోతదేమో అనుకున్నాం. కానీ నా పంతం, నా పట్టుదల దీన్ని అస్సలు ఆపకూడదు అనుకున్నాం. అస్సలు ఆపలేదు. హ్యాపీగా జరిగిపోయింది. ఈ వీడియోస్ అన్నీ మీకోసం దాచుంచా. మీరు చూడ్డానికి ఎప్పుడొస్తే అప్పుడు నేను మీకు అందరికీ చెప్తూ చూయించడానికి సిద్ధమైపోతున్నా. సో, మీరు గనక మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూసినట్టయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇక్కడ టైల్ సెలక్షన్ జరుగుతుంది. ఇల్లు అండర్ కన్‌స్ట్రక్షన్‌లో ఉండడం వల్ల నాకు కొన్ని బెనిఫిట్స్ ఏంటంటే ఇంట్లో కొన్ని కొన్ని మెటీరియల్ నాకు నచ్చింది నేను వాడుకోగలిగాను. టైల్స్ కానివ్వచ్చు, లేదంటే ఇంక ప్రతి ఒక్కటి బాత్రూమ్ టైల్స్ ఇవన్నీ, తర్వాత ఫాల్ సీలింగ్ ఎలా చేసుకోవాలి, ఇంగ ప్రతీదీ అన్నీ నేను దగ్గరుండి కొన్ని కొన్ని చేయించుకోగలిగాను. మరి ఏ శ్రమ లేకుండాను కాకుండా కొంచెం కొంచెం నాకు తోచిన శ్రమ ఇంట్లో పడుతూ నేనైతే ఈ ఇల్లుని ఫినిష్ చేయించుకున్నాను. పిన్ టు పిన్ చూపించాలని అనుకుంటాం. కానీ ఫోన్ పట్టుకుంటే పనవ్వదు. సో, నాకు ముందు పనవ్వాలి. అది గూడా ఖచ్చితంగా నవంబర్‌లో కంప్లీట్ అయిపోవాలి. చూసారా నేను ఇవన్నీ మెటీరియల్ వచ్చి ఇంట్లో పడగానే ఫుల్లు వర్షం. ఒక 4, 5 రోజులు ఊపేసింది. షాపింగ్ అయిపోయింది. అన్నీ అయిపోయాయి. కానీ ఇల్లు మాత్రం ఇంకా రెడీ అవ్వలేదు. జ్వరం పట్టుకుంది నాకైతే. కానీ ఎంతైనా సంకల్పం గొప్పది. మన సంకల్పం మనం కరెక్ట్‌గా అనుకుంటే మనం చేసి తీరుతాం. చూసారా ఇక్కడ అంతైనా గూడా మెల్లిగా టైల్స్ అయితే పడడం స్టార్ట్ అయినాయి. ఇంకా వర్క్ ఇప్పుడిప్పుడు కొంచెం కొంచెం బలమొస్తోంది. ఆశలు చిగురిస్తున్నాయి, చస్తున్నాయి. అలా చచ్చి బ్రతుకుతూ ఇంటి వర్క్ అయితే కంప్లీట్ అయితుంది. ఇంకా ఫ్యూచర్ వీడియోస్‌లో ఏం జరిగింది, ఎలా జరిగింది అనేది మీతో షేర్ చేసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నా. ఇంత దూరం మీరు నా జర్నీలో జాయిన్ అయ్యేందుకు థ్యాంక్ యూ సో మచ్. చూసారా నా పంతం పొద్దున్నుంచి ఇక్కడే ఉండి ఇలా పనులు చేయించుకుంటూ నేను హ్యాపీగా ఈ వర్క్‌ని ఎంజాయ్ చేస్తున్నా. మీ అందరితో అంతకంటే రెట్టింపు ఆనందంతో మీతో షేర్ చేసుకుంటున్నా. ఇంతవరకి స్కిప్ చేయకుండా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇంకా బ్యూటిఫుల్ వీడియోస్ ఉన్నాయి. చూస్తూ ఉండండి.